ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శబదంతో పొణికిల్ది భువనం మధురం నీ చరితం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓర్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం చూడు బామ్మ రేపింతకన్నా విలువ చేసే నగలు కొంటాను కొంటూనే ఉంటాను పై నుంచి కింద దాకా బంగారు తాపుడు చేయించుకుంటాను పై నుంచి కింద వరకు బంగారు తాపడమా నా అల్లుడు ఆస్తి మొత్తం కరిగించి పోత పోసినా నీకు సరిపోదే ఊరుకో బామ్మ చేస్తే గీస్తే ఫైనాన్స్ బిజినెస్ చేయాలి గాని రియల్ ఎస్టేట్ బిజినెస్ గార్మెంట్ బిజినెస్ చేస్తే ఏం లాభం బామ్మ వాళ్ళకొక నగా నట్రా కొనుక్కునే వీలుందా అబ్బే లేదే వాళ్ళ చేతిలో ఎప్పుడైనా డబ్బులాడితే కదా ఏదైనా కొనటానికి మామ దాన్ని మిడిచిపడద్దని చెప్పు వజ్రాల నెక్లెస్ వచ్చిందని లేనిపోని గొప్పలు పోవద్దని చెప్పు ఆవిడ గారి కన్నా మేమేం తక్కువ తినలేదు నేను గాని తలుచుకుంటే రేపు పాటికి దీనికన్నా ఖరీదైన వజ్రాల నెక్లెస్ వేసుకోగలను వేసుకో చూద్దాం వేసుకుంటానే అంత సీన్ లేదమ్మా నీకు ఉందో లేదో చూపించమంటావా చూపించి చూద్దాం ఛాలెంజ్ ఛాలెంజ్ సో ఈ స్టాక్ అంతా పంపించేశారుగా పంపించేసా పెండింగ్ లో ఏం లేవు కదా లేవు ఇది క్లియర్ అయిపోయింది ఓకే ఈ పేమెంట్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి బావా ఇవి నెక్స్ట్ మంత్ వి సో ఓకే ఇప్పుడు ఈ చెక్లన్నీ వచ్చేసినట్టే కదా ఈ చెక్ వచ్చిందా లేదా బావా అనిత ఏంటిలా చెప్ప పెట్టకుండా హఠాత్తుగా ఊడిపడ్డావు రా కూర్చో కూర్చో అక్క ఏవేలత ఏంటా మీదకు వంగి మాట్లాడ్డాం కాస్త దూరంగా నిలబడి మాట్లాడలేవా ఏంటి డ్రెస్సు ఏంటి అవతారం ఆఫీస్కి ఇలాగైనా రావడం పెళ్లిగాని పిల్లవై ఉండి ఈ వెధవేషాలేమిటి ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను ఇక నుంచి ఈ 2 పీస్ డ్రెస్సులు వేసుకుని ఆఫీస్కి రావడానికి వీల్లేదు చుడిదార్ వేసుకుని తగలడు పైన తప్పనిసరిగా చున్నీ ఉండాలి అరిచేతులు పాదాలు తప్ప ఇంకేం కనిపించడానికి వీల్లేదు వెళ్ళు 5 అడుగుల మందాన హై హీల్స్ ఒకటి అనిత ఏంటిలా వచ్చావు ఎప్పుడూ ఆఫీస్ మొహం చూడందానివి ఈ రోజు వచ్చావంటే ఏదో విశేషమే ఉండుంటుంది వినోద్ బాబుకు వ్యాపార రూపేణ మంచి లాభాలొచ్చాయట దాంతో మాల్నీకి వజ్రాల నెక్లెస్ కొన్నారట ఆ మాల్ని వజ్రాల నెక్లెస్ అన్నపూర్ణ బామికి చూపిస్తూ తిప్పుకుంటూ గొప్పలు పోయింది నేను వినేలా నేను కుళ్ళి ఏడ్చేలా ఆ మాల్ని బాముకు నెక్లెస్ దాని పుట్టుపూర్వత్రాలు అబ్బా నా నోటితో నేను చెప్పలేననుకో తెగ మెడిసిపడింది మొత్తానికి నన్ను తక్కువ చేసి నా గాలి తీసేసిందనుకో నేను అవమానం తట్టుకోలేకపోతున్నాను రేపు 12 గంటల్లోగా నేను డైమండ్ నెక్లెస్ మెడలో దిగేసుకుంటానని ఛాలెంజ్ చేశాను చెప్పింది చెవికెక్కిందా లేదా రేపటిదాకా ఎందుకు ఇప్పటికిప్పుడే నాకు వజ్రాల నెక్లెస్ కావాలి ఇదిగో దాని ఖరీదు 2,02,000 రూపాయలైనా ఉండాలి అనిత ఇప్పటికిప్పుడు 2,02,000 రూపాయలు పెట్టి నెక్లెస్ కొనమంటే ఎలా నా దగ్గర ఏమైనా కరెన్సీ ప్రింటింగ్ మిషన్ ఉందనుకున్నావా అదంతా నాకు అనవసరం నాకు కొంటావా లేదా
అంత ఖరీదైన నెక్లెస్ ఇప్పుడు నీకు అవసరమా? మాల్ని కొనుక్కుంది, అందుకని నేను కొనుక్కోవాలి. ఇది మరీ బాగుంది. పక్కింటి ఆవిడకి మగబిడ్డ పుట్టాడని ఎదురింటి ఆవిడ పొడుచుకొని చచ్చిందట. అలా ఉంది నీ వరుస. అదంతా నాకు తెలీదు. వజ్రాల నెక్లెస్ కొనిచ్చేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. ఇదెక్కడి గొడవే? ఆఫీస్ రూమ్ లో ఈ ధర్నాలేంటి? ఎవరన్నా చూస్తే బాగోదు. అయితే నాకు నెక్లెస్ కొనివ్వు. అక్క, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. నీ తరపు నేను బావతో మాట్లాడతాను. ఏంటి నువ్వు మాట్లాడేది? ఈ వంకతో మా ఆయన మీద పడదావనా? ఊసిగిచ్చేయగలను, జాగ్రత్త. వెళ్ళ. అక్క, నేను నీకు సపోర్ట్గా మాట్లాడతానంటే నన్ను అనుమానిస్తావే. నీకు కావాల్సింది వజ్రాల నెక్లెసేగా? అవును. దాని ఖరీదు 2,02 రూపాయలు ఉండాలి, అంతేగా? అవును. 2,50,000 రూపాయలు ఖరీదు చేసే వజ్రాల నెక్లెస్ నీకొచ్చేలా చేస్తాను. బావా, మీరు కష్టపడేది దేనికోసం? నన్ను కష్టపెట్టడం కోసం. అక్క, నువ్వు కాసేపు ఏం మాట్లాడుకు. బాలాజీ బావా, నువ్వేం చేసినా ఎంత సంపాదించినా అక్క కోసమేగా. పిల్ల జల్ల ఎవరూ లేరు. నీకు అనితక్క, అనితక్కకు నువ్వు, అంతే కదా. అక్క సంతోషమే నీ సంతోషం. నోరు తెరిచి నెక్లెస్ అడిగితే కాదంటావా? నువ్వెవరు? కోటీశ్వరుడైన ధర్మారావు గారి చిన్న కొడుకువి, లక్ష్మీ గార్మెంట్స్ ప్రొపరేటర్వి. ఆఫ్టర్ ఆల్ 2 లక్షలు పెట్టి 2 లక్షలు కాదు, 2,50,000 రూపాయలు. అదే 2,50,000 రూపాయలు పెట్టి నెక్లెస్ కొనివ్వలేవా? షేమ్ బావా, షేమ్. అలా బుద్ధి చెప్పు. బావా, నువ్వు ఇంకేం ఆలోచించకుండా అక్క కోరిక తీర్చు. పెళ్లి కాని పెళ్ళకున్న ఇంగిత జ్ఞానం కూడా నీకు లేకుండా పోయింది. బావా, ఏమంటావ్? కొనకపోతే నా వీపు విమానం మోతే. సరే, కొంటానులే. అక్క, డన్. డన్. హాయ్ సీత. హాయ్ హాయ్. హాయ్ హాయ్ అంటున్నారు. కొత్తగా ఈ హాయ్ హాయ్ ఏమిటి? అనాలనిపించింది అన్నాను, తేవాలనిపించింది తెచ్చాను. ఏమిటిది? కనిపించడంలా? నెక్లెస్, వజ్రాల నెక్లెస్. ఎందుకు తెచ్చారు? ఎందుకేంటి? నీ కోసం. నేను అడిగానా? అడగకపోతే తీసుకురాకూడదా? ఏనాడు తీసుకురానిది ఇవాళ నెక్లెస్ తెచ్చారంటే ఏదో కారణం ఉండి ఉంటుంది. ముందది తెలియాలి. మాల్నికి వినోద్ తెచ్చాడు, అనేతకు బాలాజీ ఇచ్చాడు. అలాంటప్పుడు నేను నీకు తీసుకురాకూడదా? అయితే ఇది నాకు అక్కర్లేదు. నేను ఎంత కష్టపడి తీసుకొస్తే నువ్వు అక్కర్లేదంటావా? సీత, నువ్వు నా ఆనందాన్ని పాడు చేసావు, నా సంతోషాన్ని నీరు కార్చావు. నిజంగా మీరు కష్టపడే తెస్తే ఎంతో సంతోషించేదాన్ని. ఎవరో ఏదో చేశారని మీరు కూడా చేయడం ఏంటండి? మీరెవరు? ఈ ఇంటికి పెద్ద కొడుకు, నేనేమో పెద్ద కోడల్ని. మీ తమ్ముళ్ళు గాని మరదళ్ళు గాని తప్పు చేస్తే మనం దండించాలి, అంతేగాని వాళ్లతో పాటు సరిసమానంగా మనం కూడా ప్రవర్తిస్తే ఎలాగండి? మనం ఒకరిని అనుకరించకూడదు, ఎదుట వాళ్ళు మనల్ని అనుకరించేలా ఉండాలి. రేపు మీ అమ్మగారు అడిగితే ఏం సమాధానం చెప్తారు? ఎందుకింత ఖర్చు చేశావని నిలదీస్తే మీరు తెల్లమోహం వెయ్యాల్సిందేగా. మనది ఉమ్మడి కుటుంబం అండి. ఎవరి పాటికి వాళ్ళు ఖర్చు పెడుతూ ఉంటే ఇల్లు సజావుగా నడవదు. నాకు ఈ నెక్లెస్ వద్దు. ముందు దీన్ని తీసుకెళ్లి వాపస్ చేసిరండి. ఎంతో ప్రేమగా తీసుకొస్తే మంచి బుద్ధి చెప్పావు, ఇంకెప్పుడు తేకుండా చేసావు. నిజంగా నా మీద మీకు ప్రేమే గనక ఉంటే 10 రూపాయలు పెట్టి 2 మూరల మల్లెపూలు తీసుకురండి. ఈ నెక్లెస్ కన్నా ఎక్కువగా ఆనందపడతాను. అప్పుడు ఎవరూ ఆక్షేపించరో, ఒకళ్ళ చేత మాట పడాల్సిన పనిలేదు. మీరు ఏమనుకున్నా సరే, బాధపడినా సరే, ఇది మన తాహతకి తగిన ఖర్చు కాదు, అనవసరమైన ఖర్చు. ఛే, వదినా, వదినా, బాధపడకు, ఊరుకో, ఊరుకో. మా కుటుంబానికి కులదైవం కాని కులదైవానివి నువ్వు. అలాంటి నిన్ను ఈ జైల్లో, ఈ ఖైదీ దుస్తుల్లో చూడలేకపోతున్నాను వదినా. అన్నీ తెలిసిన నువ్వే ఇలా బాధపడితే ఎలా? ఎవరి తలరాత ఎలా రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. తలరాత్రి మార్చడం ఎవరి తరమూ కాదు. జరిగిందంతా మన మంచికే అనుకొని సరిపెట్టుకోవాలి. చెప్పడం తేలికే, కానీ ఎలా సరిపెట్టుకోమంటావు వదినా? వదినా, అన్నయ్య ఇంట్లో లేడు. ఇప్పుడు నువ్వే ఇంటికి పెద్ద దిక్కు.
నీ వెనక 10 మంది ఉన్నారు. వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా అధైర్యపడితే వాళ్ళింకా బాధపడతారు. నువ్వు సంతోషంగా ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు. వాళ్ళ బాగోగులు దృష్టిలో పెట్టుకొని నువ్వెప్పుడూ కంటతడి పెట్టకూడదు. ధైర్యంగా ఉండు. చివరికి అంతా మంచే జరుగుతుంది. ఇప్పుడు నా వెనక ఎవ్వరూ లేరు. నేను బాధ్యత వహించాల్సిన పని లేదు. ఎంత ఏడాదిన్నరలోగా నేను తిరిగొస్తానుగా. వదినా, ఇక నుంచి నన్ను చూడ్డానికి రావద్దు. వదినా. అవునొదినా, నన్నిలా చూస్తే మళ్ళీ నువ్వు బాధపడతావు. నా గురించి అన్నయ్య గురించి కల్లో కూడా నువ్వు బెంగ పెట్టుకోవద్దు. దేవుడి మీద భారం వేసి ప్రశాంతంగా ఉండు. అమ్మా టైం అయింది రామ్మా. వస్తానొదినా. కిట్టమ్మా గోపాల బాల కిట్టమ్మా భజ గోవింద గోపాల కిట్టమ్మా గోపాల బాల కిట్టమ్మా కాళ్ళకు కడియాలెట్టి ఎలా కుంగ్రా ఎస్ఐ గారు మఫ్టీలో ఉన్నారేంటి? చెవిలో పువ్వు ముఖాన బొట్టు వెళ్ళొస్తున్నారా? అవునండి. అబ్బో కళ్ళజోడు పెట్టిందే. ఈ పాప మన పాప? మన పాప కాదు, మా పాప. పొరపాటైపోయింది. నానా నీ పేరేంటమ్మా? నిమ్మి. అబ్బో చాలా బాగుంది. ఈమె మన అదే తమర భార్య? అవును. నమస్కారం ఎస్ఐ భార్య గారు. తమర పేరేంటమ్మా? స్వప్న. స్వప్న పేరు కూడా చాలా బాగుంది. నాన్న, ఈ అంకుల్ దగ్గర డ్రైనేజ్ వాసన వస్తుందేంటి? రే, నువ్వు మండపాక బలరా కదా? నువ్వు మా కాంతమ్మత్తవి కదా? అవునరా, నే కాంతమ్మనే. కాంతమ్మత్త బలరా, కాంతమ్మత్త బలరా, కాంతమ్మతో బలరా, కాంతమ్మత్త బలరా. కాంతమ్మతో పిచ్చి సన్యాసి, ఎంతకాలం అయిందిరా నేను చూసి? చూస్తాను అనుకోలేదే కాంతమ్మత్త. జుట్టు నేర్చిపోయినా ముఖంలో కళదక్కలేదు. అదంతా నీ అభిమానం రా బలరా. ఎలా ఉన్నావురా? ఏదో ఇలాగుండాలి కాంతమ్మత్త. అది సరే గాని ఎస్ఐ గారు అంటే వస్తున్నావేంటి? వీడెవడో నీకు తెలుసా? నాకెందుకు తెలియదు. టూటోని ఎస్ఐ గారు ఇంట్రాగేషన్ లో బాగా తెలుసు. వీడు నా కొడుకు. ఏంటి ఏమన్నా? మళ్ళీ చెప్పు. వీడు నా కొడుకేరా. అమ్మా, ఇతను నీకు తెలుసా? తెలియపోవడం ఏట్రా? స్వయానా నా తోడబుట్టిన అన్నయ్య కొడుకు, నా మేనలుడును. అంటే ఏంట్రా ఎస్ఐ బావా? మనిద్దరం బావమరుదులం అన్నమాట. అంటే మనిద్దరికి అంత క్లోజ్ రిలేషన్ ఉందన్నమాట. అడ్డే ఈ సంగతి ముందే తెలిస్తే ఎంత బాగుండేది. ఆయన ఇప్పుడు మాత్రం మించిపోయిందే ఉందిలే. ఇప్పుడు మనకు పోలీస్ సపోర్ట్ ఉందన్నమాట. మనల్ని ఎవడు ఏం చేయలేడు. బస్ మిస్ అవ్వా. సరిగానిరా ఎస్ఐ బావా. మనం ఉండేది ఎక్కడ? ఈ పక్క వీధిలో. నెంబరు ఆలా బాగుందా? ఎండు చేపల కొట్టి బోర్డు ఎందుకు అన్నట్టు? పోలీసు నెంబర్ ఎందుకు? అంటే మా ఇల్లు ఎండు చేపలు కొట్టా? ఓరు కాదమ్మా, పూల కొట్టు. అరే బావా, నీకేదో తెలివైన కూతురుందని తెలిస్తే మా పిచ్చి పెరుమాళి గారికి పెళ్లి చేయకుండా ఉండే. అరే బాలరాం, నీ పెళ్ళం పిల్లలు ఎక్కడున్నారు? నువ్వు ఏం చేస్తున్నావు? అబ్బో అదంతా చెప్పాలంటే పెద్ద కాశీ మజిలీ కదలేస్తమ్మా. అరే రేపు ఇంటికి వచ్చి తీరిక చెప్తారా? సరే, మేము వెళ్తాం. వంట స్వప్న చెల్లెమ్మా. వెళ్ళొస్తామండి. రేపు తప్పకుండా వచ్చేస్తావు కదా? వస్తానత్తమ్మా, వస్తానా. నందామయ గురుడ నందామయ కథమలు పొతెరిగింది నందామయ. హే అమ్మా, ఏంటమ్మా ఇలా వచ్చావు? భోంచేసావా? చేశాను. పాలు తాగావా? తాగానమ్మా. మరి పడుకోలేకపోయావా? నిద్ర రావట్లేదమ్మా. పడుకుని కళ్ళు మూసుకుంటే దానంతట అదే వస్తుందమ్మా నిద్ర. వెళ్ళు. అమ్మా,
కేరళ నుంచి వచ్చిన దగ్గర నుంచి నాన్నగారే కల్లోకి వస్తున్నారు. నాన్నగారిని చూసొస్తానమ్మా. ఇందు, అన్నీ తెలిసి నువ్వే అలా అంటే ఎలా అమ్మా? మూర్తి మావయ్య మాట కాదని మీ నాన్నగారిని కలిస్తే ఇంకేమైనా ఉందా? ఇన్నాళ్ల అజ్ఞాతవాసానికి ఫలితం లేకుండా పోతుందమ్మా. మనల్ని నాన్నగారిని మనం చూడకూడదమ్మా. చూస్తే ఆయన ప్రాణానికే ప్రమాదం. పోనీ ఫోన్ చేసి మాట్లాడొచ్చా? నువ్వు ఫోన్లో మాట్లాడతావు, దాంతో మీ నాన్నగారికి నిన్ను చూడాలనిపిస్తుంది. నా గురించి, మన ఇంట్లో అందరి గురించి పేరు పేరునే అడుగుతారు. అత్తయ్య గురించి నాన్నగారు ప్రత్యేకించి అడుగుతారు. అప్పుడు నువ్వు నిజం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. మీ అత్తయ్య జైలుకెళ్లిన సంగతి తెలిస్తే మీ నాన్నగారు ఒక్క క్షణం కూడా అక్కడ ఉండరు. ఆయన రావడం అంటూ జరిగితే ఇంకేమైనా ఉందా? మీ నాన్నగారు ప్రాణాలతో ఉండాలనుకుంటే నువ్వు ఈ ఆలోచన మానుకో. అమ్మా ఇందు, మీ నాన్నగారు మన మధ్యనే ఉన్నారనుకుని వెళ్ళి పడుకో అమ్మా. వెళ్ళు. ఏమ్మా ఇంకా అలా నిలబడ్డా? అమ్మా, కేరళ నుంచి వచ్చింది మొదలు వీధి మొహం చూడలేదమ్మా. పని పాట లేకుండా ఇంట్లో ఉండడం బోరుగా ఉంది. అలా బయటికి వెళ్ళరానా? బయటకంటే గుడికో స్నేహితులింటికో. ఏమ్మా వెళ్ళిరానా? సరే, పెడితే వెళ్ళావు గాని ఆ నాయుడు గారింటికి మాత్రం వెళ్ళొద్దు. ఏమ్మా? నాయుడు గారి భార్య అదే యమునను కలిసిన దగ్గర నుంచి మనకు కష్టాలు మొదలయ్యాయి. అందుకే వెళ్ళొద్దంటున్నాను. అమ్మా, యమునమ్మను చూస్తుంటే నిన్ను చూసినట్టే ఉంటుందమ్మా. నాకు మరో అమ్మలా అనిపిస్తుంది. ఆ అమ్మతో మాట్లాడుతుంటే నాకు వేళాపాలా తెలీదు. ఆ అమ్మతోనే ఉండిపోవాలనిపిస్తుంది. ఏదో తెలియని ఆనందం, చెప్పలేని పరవశం. వాళ్ళు అడగకుండానే కవిత కాపురం సరిదిద్దాలనుకున్నాను. మూర్తి మావయ్య దగ్గరికి ఆ అమ్మని తీసుకెళ్ళింది అందుకే. నాయుడు గారింటికి వెళ్ళొస్తానమ్మా. ఇదో నేనెందుకు చెప్తున్నానో విను. ఈ ఒక్క విషయంలో ఈ అమ్మ మాట విను. ఇది తప్ప నువ్వేమడిగినా నేను కాదన్నా. అత్తయ్య, ఇందు నాయుడు గారి ఇంటికి వెళ్తానంటే మీరు వద్దంటారేమిటి? ఇందుని చూడ్డానికి యమునమ్మ గారు వచ్చినప్పుడు చూడనివ్వకుండా వెళ్ళగొట్టారు. అయినా యమునమ్మ ఇందుని కలిసింది. ఆ సంగతి మీకు తెలుసా? అలాగే ఇందు మీకు తెలియకుండా నాయుడు గారి ఇంటికి వెళ్తే మీరేం చేయగలరు? చెప్పకుండా వెళ్ళడం తప్పు. అందుకే ఇందు ముందుగా చెప్తుంది. అత్తయ్య, నా కోసం ఒప్పుకోండి ప్లీజ్ అమ్మా. సరే వెళ్ళు. వెళ్ళు అని చెప్పొద్దు అత్తయ్య, వెళ్ళిరా అని చెప్పండి. సరే వెళ్ళిరా అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. మంచి అత్తయ్య. నందామయ గొరుడ నందామయ కథమలుపు తిరిగింది నందామయ కథమలుపు తిరిగింది నందామయ. అమ్మా సీత, నీకు శుభవార్త. మన సైన్యంలోకి కొత్తగా 2 సభ్యులు వచ్చి చేరారు. ఒకళ్ళకి సేనాపతి, ఒకళ్ళకి గూఢచారి పోస్టు ఇవ్వచ్చు. అమ్మా, ఆ రోజున ఆ ధర్మిగాని బలవంతంగా పోలీస్ స్టేషన్ లాక్కి వెళ్ళాడు ఎస్ఐ ఉదయ్ కుమారు. ఆయన నాకు బావా. అవునమ్మా, మా మేనత్త కాంతమ్మ కొడుకు. అంటే నీకు మావయ్య అన్నమాట. ఎస్ఐ ఉదయ్ కుమార్ నాకు మావయ్య అంటే ధర్మారావుకి తమ్ముడా? తమ్ముడా అంటే సొంత తమ్ముడు కాదు, సవిత్ తమ్ముడు. మా కాంతమ్మత్త ధర్మారావు తండ్రి చలపతికి 2వ భార్య. పెళ్ళైతే చేసుకున్నాడు గాని మా మావయ్య 2వ భార్యకి సంతానం కలిగితే ప్రథమ భార్య సంతానం ధర్మారావు లక్ష్మికి ఎక్కడ న్యాయం జరుగుతుందని చెప్పి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి చేసుకున్నాడు. పిల్లల కోసం ఆయన అంత తాపత్రయపడుతుంటే మీ అమ్మాను ఈ ధర్మారావు గారు కలిసి పెళ్లి విషయంలో ఆయనకు అన్యాయం చేశారు. దాంతో మా మామయ్యకి ఒళ్ళు మండి ఆస్తి మొత్తం గుడికి రాసి పారేశాడు. ఆస్తి విషయంలో మనకు జరిగిన న్యాయమే తనకు జరిగేసరికి మా మేనత్త వయసులో తనకన్నా 10 ఏళ్లు చిన్నవాడైనా టైలర్ గంగారావు గారితో జెండా ఎత్తేసింది. చెప్ప చేయకుండా ఏం జెండా ఎత్తేలేదమ్మా, చెప్పే చేసింది. ఆ తర్వాత మా మామయ్య సన్యాసులో కలిసి దేశం పట్టిపోయాడు. సదర్ గంగారాం గాడికి మా మేనత్తకు కలిగిన పుత్ర సంతానమే ఈ ఎస్ఐ ఉదయ్ కుమార్ గాడు. ఆ సంగతి ఇంత క్రితమే నాకు తెలిసిందమ్మా. ఇదివరకే తెలుసున్నట్టయితే మన పని ఇంకా సులువైపోయి ఉండేది. అయినా ఇప్పుడు మాత్రం మించిపోయిందే ఉందిలే. పోలీస్ ఫోర్స్ మొత్తం మన వెనకాల ఉంది. ఈ ఎస్ఐ ఉదయ్ కుమార్ గారిని అడ్డం పెట్టుకుని మనం ఎన్ని ఆటలైనా ఆడచ్చమ్మా. జయమ్ము నిశ్చయమ్మురా, భయమ్ము లేదురా, జంకు గొంకు లేక ముందు సాగి పొమ్మురా, సాగి పొమ్మురా.